పంజాబ్ కింగ్స్ ని మరోసారి పరిగెత్తించారు ఎస్ఆర్హెచ్ మునగాళ్లు. 33 పరుగుల తేడాతో విజయబేరి మోగించారు ఎస్ఆర్హెచ్. పంజాబ్ కింగ్స్ పై తిరుగులేని విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ పులి అభిషేక్ శర్మ మరోసారి పంజాబ్ విసిరి పవర్ ప్లేలో 13 బంతుల్లో 35 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ కి కిక్ స్టార్ట్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ 55 పరుగులతో ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపించాడు. క్లాసెన్ మాస్ బ్యాటింగ్ తో 69 పరుగులు చేసి నాటుకొట్టుడు కొట్టాడు. ట్రావిస్ హెడ్ 38 పరుగులతో కింగ్స్ కి తలనొప్పి పుట్టించాడు. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 235 పరుగులు చేసి 4 వికెట్లని కోల్పోయారు. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 202 పరుగులు చేసి 7 వికెట్ల నష్టపోయారు. 33 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. వరుసగా 3 ఓటములతో పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడ్డారు. అన్బీటబుల్ గా ఉన్న పంజాబ్ కింగ్స్ ఆర్ఆర్ దెబ్బ కొట్టినప్పటి నుండి ఓటమి పాలవుతూనే వస్తుంది. మొదట్లో సింహంలా ఆడినోళ్లు ఇప్పుడు పిల్లుల్లా అయిపోయారు. ఫీల్డింగ్ లో బ్యాటింగ్ లో పంజాబ్ కింగ్స్ చాలా వీక్ ఉంది. వాళ్ళ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ బ్యాటర్లు ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్ సిమ్రాన్లు కుప్పకూలిపోయారు. శ్రేయస్ అయ్యర్ 5 పరుగులు, స్టాయినిస్ 28 పరుగులు, కూపర్ కాన్లీ చివరి వరకు 107 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఎస్ఆర్హెచ్ కట్టదిట్టమైన బౌలింగ్తో అదరకొట్టి కింగ్స్ ని బెదరగొట్టారు ఉప్పల్ స్టేడియంలో. ఇంతవరకు ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ గత 8 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అలాంటి డామినెన్స్ ని చూపిస్తున్నారు ఎస్ఆర్హెచ్. అసలు ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ని ఎలా ఓటమి పాలు చేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఎస్ఆర్హెచ్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వచ్చారు. అభిషేక్ శర్మ 6తో తన సిక్సర్ల ఖాతాని మొదలు పెట్టాడు. రెండో ఓవర్లో ఎన్సన్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ 6లతో 4లతో దండయాత్ర చేశాడు. 2.3 ఓవర్ల దగ్గర ట్రావిస్ హెడ్ 2 6లతో తన బౌండరీల ఖాతాని మొదలు పెట్టాడు. 3.3 ఓవర్ల దగ్గర అభిషేక్ శర్మ తన వికెట్ ని కోల్పోయాడు. 13 బంతుల్లో 35 పరుగులు చేసి ఫెర్గుసన్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక ఒక తుఫాన్ వచ్చి వెళ్ళినట్టు అనిపించింది. అలాంటి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు పులి. దీంతో పంజాబ్ కింగ్స్ కి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఇషాన్ కిషన్. పంజాబ్ కింగ్స్ కి అభిషేక్ గండం తప్పిందనుకునే లోపే ట్రావిస్ హెడ్ పంజాబ్ కింగ్స్ కి తలనొప్పిగా మారాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 79 పరుగులు చేసి ఒక వికెట్ ని నష్టపోయారు. ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో 65కు పైగా పరుగుల్ని చేసినప్పుడు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 85% గెలిచే అవకాశం ఉంటుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. 6.4 ఓవర్ల దగ్గర ట్రావిస్ హెడ్ వికెట్ పంజాబ్ కింగ్స్ కి దొరికింది. 19 బంతుల్లో 38 పరుగులు చేసి చహల్ బౌలింగ్ లో ఎన్సన్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. దీంతో ఇద్దరు ఓపెనర్ బ్యాటర్ల వికెట్లు తీసి పంజాబ్ కింగ్స్ కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు క్లాసెన్. 8.1 ఓవర్ల దగ్గర క్లాసెన్ 6తో తన వేట మొదలు పెట్టాడు. ఆ 6తో ఎస్ఆర్హెచ్ 100 పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. పంజాబ్ కింగ్స్ ఇవాళ చాలాసార్లు క్యాచెస్ ని డ్రాప్ చేశారు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ లో అంత గొప్పగా లేదు. ఇషాన్ క్లాసెన్ క్యాచెస్ ని డ్రాప్ చేశాక వాళ్ళు ఎక్కడ ఆగుతారు చెప్పండి. ఇషాన్ కిషన్ 13.5 ఓవర్ల దగ్గర తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది ఈ సీజన్ లో ఇషాన్ కిషన్ కి 4వ హాఫ్ సెంచరీ. 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 14.4 ఓవర్ల దగ్గర ఇషాన్ తన వికెట్ ని కోల్పోయాడు. 32 బంతుల్లో 55 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో సూర్యాన్ష్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. 17.2 ఓవర్ల దగ్గర క్లాసెన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. క్లాసెన్ ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. క్లాసెన్, నితీష్ ఇద్దరు కలిసి దుమ్ము రేపుతున్నారు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 235 పరుగులు చేసి 4 వికెట్లని కోల్పోయారు. నితీష్ కుమార్ రెడ్డి 13 బంతుల్లో 29 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులు చేసి 20 ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. 236 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కి ఇచ్చారు ఎస్ఆర్హెచ్. పంజాబ్ కింగ్స్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్ సిమ్రాన్లు వచ్చారు. మొదటి ఓవర్ చివరి బంతికి ప్రియాన్స్ ఆర్యా 1 పరుగు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో మలింగ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. దీంతో ఎస్ఆర్హెచ్ కి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కూపర్ కాన్లీ. రెండో ఓవర్ మొదటి బంతికి ఎస్ఆర్హెచ్ కి ప్రభ్ సిమ్రాన్ వికెట్ దొరికింది. 4 బంతుల్లో 3 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. వరుసగా ఇద్దరు డేంజరస్ ఓపెనర్ల వికెట్లు తీసింది ఎస్ఆర్హెచ్. తర్వాత బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ రాగానే మొదటి బంతిని 4గా తరలించాడు. 3.2 ఓవర్ల దగ్గర శ్రేయస్ అయ్యర్ తన వికెట్ ని కోల్పోయాడు. 5 బంతుల్లో 5 పరుగులు చేసి మలింగ బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ పట్టిన క్యాచ్ తో సర్పంచ్ సబ్ పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు స్టాయినిస్. వరుసగా టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయి కింగ్స్ కష్టాల్లో పడ్డారు. స్టాయినిస్ తన 6తో ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. కూపర్ కాన్లీ, స్టాయినిస్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 57 పరుగులు చేసి 3 వికెట్లు నష్టపోయారు. 6.4 ఓవర్ల దగ్గర స్టాయినిస్ తన వికెట్ ని కోల్పోయాడు. 14 బంతుల్లో 28 పరుగులు చేసి శివాంగ్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సూర్యాష్ షెండే. కూపర్ కాన్లీ, సూర్యాష్ ఇద్దరు కలిసి స్లోగా మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారనే టైంలోనే ఎస్ఆర్హెచ్ 11.4 ఓవర్ల దగ్గర సూర్యాన్ష్ వికెట్ ని సాధించింది. 17 బంతుల్లో 25 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన శశాంక్ సింగ్ 3 బంతుల్లో 4 పరుగులు చేసి సాకిబ్ హుసేన్ బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఎన్సన్. వరుసగా వికెట్లను కోల్పోయి పంజాబ్ కింగ్స్ స్పీకర్లతో కష్టాల్లో పడింది. కూపర్ కాన్లీ 107 పరుగులు చేసి చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. జెన్సన్ 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 202 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోగా 33 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్ గెలుపుతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో నెంబర్ 1 స్థానానికి నిలిచింది.
ఈ మ్యాచ్ ఓటమి తర్వాత పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది.